హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. రోజా దగ్గర అనంత్ పెళ్లికి అడ్డుపడే ప్రేమలేఖలేవీ లేవనే సంగతి తెలిసిన తర్వాత విజయ్ మనసు కుదుటపడిన మాట నిజమే. కానీ అది పూర్తిగా సంతృప్తిని, నిశ్చింతని ఇవ్వటం లేదు. అనంత్ చెప్పిన ఈ మాట నిజమేనా, దీన్ని తను పూర్తిగా నమ్మవచ్చునా అన్న అనుమానం ఒకవైపు, వాళ్ళిద్దరూ కలిసి తనను ఫూల్ చేశారనే ఆగ్రహం ఇంకోవైపు అతని మనసు కుతకుతలాడేట్టు చేస్తున్నాయి. అంత ఆగ్రహంలోనూ రోజా స్నేహం పేరిట అనంత్ వైపు అండగా నిలబడిన ఆ తీరికి అతను ముగ్ధుడవకుండా ఉండలేకపోతున్నాడు. ఎంత సాహసం! ఆ అమ్మాయికి ఎంత ధైర్యం! హోటల్లో మొదటిసారి చూసినప్పుడే రోజాలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టుగా అనిపించింది అతనికి. చురుగ్గా, అందంగా ఉన్న ఆ కళ్ళల్లో ఎదుటివారి చూపుల్ని ఆకట్టుకునే సజీవమైన భావం ఉంది. మాట్లాడుతున్నప్పుడు, సంభాషణలో తనకి ఇష్టం కాని విషయం విన్నప్పుడు పెదవులు బిగించి గడ్డం పైకెత్తడంలో ఒక విధమైన నిర్లక్ష్యంతో పాటు ఠీవి కూడా ఉంది. రాక్షసిలా ఆ తెలివితేటలు, సాహసం లేకపోయినట్టయితే ఆ అమ్మాయి అంటే సహజంగా అందరికీ అభిమానం, ఇష్టం ఏర్పడతాయి. అనంత్ మీద తప్ప వాడి డబ్బు మీద రోజాకి అలాంటి వ్యామోహం లేదన్నమాట వాస్తవమే. అయితే ఆ అమ్మాయితో తనకేం పేచీ లేదు. కానీ ఈ విషయం యథార్థం అన్న సంగతి తనకు తెలియటం ఎలా? విజయ్కి హఠాత్తుగా రోజా మనసులో అనంత్ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో అసలైన నిజం తెలిస్తే బాగుండుననిపించసాగింది. అనంత్ అన్నట్టుగా ఒకవేళ ఈ సంవత్సరం సంకోచం లేకుండా ఆ పని నిర్వర్తించగలడా? అనంత్ అన్నట్టుగా ఒకవేళ ఈ సంవత్సరం ప్రవర్తనలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయగలడా? నిండు మనసుతో తను ఎలాంటి సంకోచం లేకుండా ఆ పని నిర్వర్తించగలడా? విజయ్ మనసులో భాషకందని భావం ఏదో అతని ఆలోచనలకి అడ్డుగా నిలవసాగింది. ఆ పనికి ఏదో జంకుగా ఉంది. కానీ ఆ జంకుకు మూలం ఏమిటో అతనికి తెలియటం లేదు. విజయ్ ఆలోచనల్లో అప్పుడప్పుడు ఆ రోజు పార్కులో రోజాతో కనిపించిన ముస్లిం యువకుడు చీటికి మాటికి ప్రత్యక్షమై చికాకు పెడుతూనే ఉన్నాడు. ఎవరతను? రోజాకి అతనికి మధ్య గల సంబంధ బాంధవ్యాలు ఎలాంటివి? అతనితో ఆ అమ్మాయి ప్రవర్తన చనువుగా ఉండడం అతని కళ్ళారా స్వయంగా చూశాడు. ఫలానా అని స్పష్టంగా తెలియకపోయినా వాళ్ళిద్దరూ దేనికో వివాదపడుతున్నట్టు ముఖ కవళికలు బట్టి తెలిసిపోతోంది. అతను దేనికో రోజాని బ్రతిమలాడుకుంటున్నాడు, కోపగించుకుంటున్నాడు. రోజా దేనికో చాలాసార్లు తిరస్కారంగా మాట్లాడుతోంది. అనంత్‌తో పరిచయం పెరిగిన రోజా అతనితో స్నేహానికి స్వస్తి చెప్పడానికి ప్రయత్నిస్తోందా? అదే నిజమైతే విజయ్‌కి అసలే నచ్చదు. అనంత్‌ని చూసి అతన్ని దూరం చేసిన రోజా రేపు మరో అనంత్ కోసం అనంత్‌ని వదిలేయదన్న నమ్మకం ఏమిటి? చీరల్లా, నగల్లా మనుషుల్ని కూడా మాటమాటకి మార్చే ఆడవాళ్ళున్న జేబురుమాళుల్లా రోజుకోటి తీసి అవతల పడేసినట్టు ఆడవాళ్ళ విషయాల్లో తక్కువ భావంతో ప్రవర్తించే మగవాళ్ళన్న విజయ్‌కి అసహ్యం. రోజా ఏ భావంతో అనంత్‌ని కావాలనుకుంటోందో తను స్పష్టంగా తెలుసుకోవాలి. కానీ ఆ తెలుసుకోవడం ఎలా? విజయ్‌కి అదే అంతుపట్టడం లేదు. లాయర్ యశ్వంతరావు గారి కేసులు కూడా చూడాల్సి రావటంతో, ఈ మధ్య క్షణం కూడా తీరిక చిక్కనట్లు పనిచేయాల్సి రావటంతో విజయ్ అలసట వల్ల కొద్దిగా అస్వస్థతగా అయింది. ఆ రోజు బాగా తలనొప్పి, జలుబు, భారంగా ఉండటంతో కోర్టుకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. యశ్వంతరావు గారు 2 రోజుల క్రితమే ఊరు నుంచి వచ్చారు. ఆయన ఫైల్స్ ఆయనకి అప్పజెప్పేశాడు విజయ్. ఆ రోజు మధ్యాహ్నం అయింది. మంచం మీద పడుకుని పుస్తకం తిరగేస్తూ నిద్రపోవాలని, విశ్రాంతిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు విజయ్. అప్పలమ్మ వచ్చి లాయర్ గారు వచ్చారని చెప్పింది. విజయ్ లేచి క్రిందకు వద్దామని అనుకునే లోపలే ఆయన వచ్చేశాడు. విజయ్‌కి ఒంట్లో బాలేదని అప్పలమ్మ ద్వారా విన్న ఆయన గదిలో అడుగు పెడుతూనే ఆదుర్దాగా కుశల ప్రశ్నలు వేశాడు. విజయ్ మంచం మీద నుంచి లేవబోతుంటే "వద్దు వద్దు లేవకు, పడుకో. ఊరికే చూసి వెడదామని వచ్చానంటూ వారించాడు. విజయ్ లేచి కూర్చున్నాడు. తను లేచి ఇన్ని రోజుల్లో శ్రమ అనుకోకుండా తన కేసులు కూడా చూసిపెట్టినందుకు ఆయన మరోసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తర్వాత కొద్దిసేపయిన తర్వాత స్వవిషయాల మీద, తర్వాత రాజకీయాల గురించి, దేశంలో జరుగుతున్న అలజడుల గురించి పిచ్చాపాటిగా సంభాషణ జరిగిపోయింది. మాటల మధ్యలో చేతి గడియారం చూసుకున్న ఆయన కనుబొమ్మలెత్తి "బాప్రే! చాలా టైమయింది. నువ్వు విశ్రాంతి తీసుకో. నేను మళ్ళీ వస్తాను" అంటూ వెళ్ళడానికి లేచిన వాడల్లా హఠాత్తుగా మళ్ళీ కుర్చీని చేతిలో ఉన్న బ్యాగ్ తెరుస్తూ "విజయ్, చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు కారులో ఈ బ్యాగ్ ఉందని డ్రైవర్ తెచ్చిచ్చాడు నాకు. ఆ రోజే ఇది నీకిద్దామని ఫోన్ చేస్తే నువ్వు నాకు దొరకలేదు. ఆ మర్నాడు నేను ఊరు వెళ్ళిపోవడంతో ఇది నా దగ్గరే ఉండిపోయింది" అంటూ నల్లటి రంగుతో మడిచిన పుస్తకంలా ఉన్న ఒక బ్యాగ్ తీసి విజయ్ కూర్చున్న మంచం మీద అతని ప్రక్కగా పెట్టాడు.
ఆ బ్యాగ్‌ని చూడగానే విజయ్ గతుక్కుమన్నాడు. అతని ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. ఆ బ్యాగ్‌ని గురించి జ్ఞాపకం మస్తిష్కంలో మొదలవటం వల్లనేమో యశ్వంతరావు గారి ముఖం కూడా సీరియస్‌గా అయింది. విజయ్‌కి గుండెల్లో అవ్యక్తమైన భావమేదో ముడిలా పడి బిగించినట్లు అవుతున్నా పైకి మాత్రం నిర్లక్ష్యంగా పట్టనట్లు ఉండిపోయారు. నేను వస్తాను విజయ్. ఆయన సెలవు తీసుకుని లేచాడు. ఆయన వద్దని వారిస్తున్నా వినకుండా విజయ్ గుమ్మం వరకు వెళ్లి సాగనంపాడు. లాయర్ గారిని పంపి గదిలోకి తిరిగొచ్చిన విజయ్ కళ్ళు క్షణంసేపు తన మంచం మీద పెట్టి ఉన్న నల్లటి ఆ చిన్న బ్యాగ్ మీద తదేకంగా నిలిచిపోయినాయి. ఆ రోజు రోజా ఇది కారులో మర్చిపోయింది కాబోలు. దీన్ని రోజాకి వాపసు చేయడం ఎలా? స్వయంగా తను ఇవ్వడమా లేక ఎవరి చేతనైనా పంపడమా? విజయ్ మనసులో 1,00,000 ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఎంత వద్దనుకున్నా ఆనాటి సంఘటన పదే పదే వచ్చి కళ్ళ ముందు నిలుస్తోంది. తన రాక్షసత్వానికి తనకే రగటుగా సిగ్గు కలుగుతున్నాయి. చిన్నప్పటి నుంచి తన స్వభావం అంతే. అసలు సాధారణంగా కోపం గాని, ఆవేశం గాని రానే రావు. ఎప్పుడైనా అపరిమితమైన ఆగ్రహం వచ్చిందంటే ఉచితానుచితాలు తెలియనే తెలియవు. అందుకే సాధ్యమైనంత వరకు తనకు ఆ స్థితి రాకుండా జాగ్రత్త పడతాడు. ఇంతలో గది లోపలికి తొంగి చూస్తున్న అప్పలమ్మ కేక పెట్టింది. బాబు, కాఫీ తెమ్మంటారా? తీసుకురా. విజయ్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. బ్యాగ్ చేతిలోకి తీసుకుని దాన్ని అటు ఇటు తిప్పుతూ పరీక్షగా చూశాడు. చాలా మామూలుగా ఉంది. చాలా రోజుల నుంచి వాడుతున్నట్లుగా మూత దగ్గర కుట్లు పడి ఉన్నాయి. మహా ఉంటే ₹3 ఖరీదు ఉంటుందేమో. రోజా మళ్ళీ ఈ బ్యాగ్ కోసం ఆరా తీయలేదా? ఆరా తీసేటంతటి అవసరమైనవేవి ఇందులో లేవేమో. విజయ్ జిప్ లాగి బ్యాగ్ తెరిచి చూశాడు. లోపల ఒక ₹2 నోటు, ₹5 నోట్లు 2, కొంత చిల్లర, ఒక కవరు ఉన్నాయి. కవర్ తీసి చూశాడు. అంటించి ఉంది. అది ఎవరికి ఉద్దేశించి వ్రాయబడిందో పైన పేరు లేదు. క్షణంసేపు తటపటాయించి విజయ్ కవరు చించి లోపల ఉత్తరం తీసి చూశాడు. రోజా అనంత్కు రాసిన ఉత్తరం అది. సగం సందేహంగా, సగం కుతూహలంగా ఉత్తరం చదవటం మొదలుపెట్టిన విజయ్ 4-5 వాక్యాలు చదవగానే సర్వం మరచి అందులో లీనమైపోయాడు. 10 నిమిషాల అనంతరం అప్పలమ్మ కాఫీ తెచ్చి అక్కడ పెట్టడం, చప్పున తాగుబాబు చల్లారిపోతుందేమోనని హెచ్చరించడం ఇవేవీ అతని దృష్టికి రాలేదు. చెవికి ఎక్కలేదు. గదిలో నుంచి వెళ్ళిపోయే ముందు ఇంకోసారి యజమానిని హెచ్చరించాలని వెనక్కి తిరిగిన అప్పలమ్మ విజయ్ నిటారుగా కూర్చున్న ఆ తీరు, సీరియస్గా ఉన్న ముఖం చూసి అతన్ని మరోసారి పలకరించే సాహసం లేని దానిలా నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయింది. రోజా అనంత్కు రాసిన ఉత్తరంలో ఇలా ఉంది. అనంత్, నా ఈ ఉత్తరం చదివే ముందు మనిద్దరం ప్రాణ స్నేహితులమని, మనిద్దరి మధ్య గల ఈ స్నేహాన్ని ఈ ప్రపంచంలో ఏ విషయం, ఏ సంఘటన విడదీయలేవని నేను గాఢంగా నమ్ముతున్నాను. నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. నా మనసులో ఏర్పడిన ఏ అభిప్రాయం అయినా సరే నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా నీతో చెప్పగల చనువు, అధికారం నీ దగ్గర నాకు ఉన్నాయనే ధైర్యమే నన్ను ఇలా వ్రాసేలా పురికొల్పుతోంది. నువ్వు ఉద్రేకపడకుండా, కోపగించుకోకుండా, నిరాశ చెందకుండా నేను వ్రాస్తున్న ఈ ఉత్తరాన్ని శాంతం చదువు. అనంత్, నువ్వు నన్ను తప్పకుండా అర్థం చేసుకుని మన్నించగలవనే నమ్మకంతోనే ఆఖరి క్షణంలో ఇలా చేయవచ్చునా అన్న సందేహం విడిచి సాహసించి నిజం చెప్పేస్తున్నాను. ఈ పెళ్లికి ఒప్పుకోవడంలో నేను చాలా తొందరపడ్డాను. ఆ రోజు మీ ఇంట్లో విజయ్ నన్ను అవమానించినప్పుడు ఆ కసిలో, కోపంలో ఒక్క క్షణం నాలో విచక్షణ జ్ఞానం నశించింది. నన్ను నేను మర్చిపోయాను. అనంత్, నేను నిన్ను పెళ్ళాడడం అంటూ జరిగితే అది కేవలం నీ కోసం కావాలి. నీ మీద పూర్తి ఇష్టంతో, నిండు మనసుతో నిన్ను భర్తగా స్వీకరించడం అవ్వాలి. అంతేగాని ఎవరి మీదనో కసి తీర్చుకోవడం కోసం నీకు భార్యను కాలేను. అలా కావాలని అనుకుంటే అది మనిద్దరి మధ్య ఉన్న ఆత్మీయతని మాలిన్యపరిచినట్టు, మనం పవిత్రంగా భావించుకుంటున్న స్నేహాన్ని కించపరిచినట్టే అవుతుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. నన్ను నేను నిశ్చింతగా, నిర్దాక్షిణ్యంగా విమర్శించుకుంటూనే ఉన్నాను. నేనెంత ఆలోచించినా నీకు మంచి స్నేహితురాలిని అవగలనేను కానీ మంచి భార్యని ఎప్పటికీ కాలేనని సుస్పష్టంగా తెలుస్తోంది. నిన్ను పెళ్ళాడడం అది నీకు తీరని అపచారం చేసినట్టే అవుతుంది. ఈ ప్రపంచంలో నాకు ఆత్మీయులనేవారు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తివి నువ్వు ఒక్కడివే. నాకెంతో అపురూపమైన నీ ఆత్మీయతని ఈ పెళ్లి పేరిట నేను శాశ్వతంగా పోగొట్టుకోలేను. అనంత్, అంతేకాదు ఈ పెళ్లి తిరస్కరించడంలో నీ మంచి కోరటమే కాదు, నా స్వార్థం కూడా ఉంది. ఎందుకో చెప్పమంటావా? అయితే శ్రద్ధగా విను. ఈరోజు సిగ్గు విడిచి నా హృదయాంతరాల్లో భద్రతాపరంగా దాచుకున్న ఒక కోరికని నీ ముందు పెడుతున్నాను.
అనంత్ పెళ్ళనేది నా నిర్భాగ్య జీవితానికి ఒక సుందరమైన, మధురమైన, మహాద్భుతమైన స్వప్నం. నా అందమైన ఈ కల ఎప్పటికీ నిజం కాదని, ఇది ఒక ఎండమావని నాకు తెలుసు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నా చుట్టూ ఉన్న సంసారాన్ని గమనిస్తూనే ఉన్నాను. వీళ్ళల్లో 100కి 90 మంది వివాహం అంటే తరతరాలుగా వస్తున్న ఒక అలవాటుగా తప్ప ఇంకో అర్థమే తెలియదు. చాలామంది స్త్రీ పురుషులు కళ్ళకి గంతలు కట్టి గానుగ చుట్టూ తిరిగే గానిగెద్దుల జీవితాన్ని వెళ్ళదీయడం నాకు తెలుసు. వీళ్ళల్లో సంతోషం ఉండదు, జీవం ఉండదు. జీవితం అనేది తమ కోసం కాకుండా ఇంకెవరి కోసమో తప్ప సరిగా మోస్తున్న భారంగా బ్రతుకులు వెళ్ళదీస్తున్నట్టుగా కనిపిస్తారు. వీళ్ళ దృష్టిలో వివాహం అంటే ఆడదానికో అండ, మగాడికో అవసరం అంతే. భార్యకి భర్త అంటే సంపాదించి పెట్టేవాడు, భర్తకి భార్య అంటే ఇల్లు చక్కపెట్టే తన కోసం అహర్నిశలు వేచి చూసే మనిషి ఇంతే. వీళ్ళ జీవితాలు కలిసి 100 ఏళ్ళు గడిచిపోతాయి. కానీ ఒకరంటే ఒకరికి వారి వారి పూర్తి స్వభావాలు, అభిరుచులు, అభిప్రాయాలు తెలియనే తెలియవు. వీళ్ళని చూస్తుంటే నాకెలాగో ఉంటుంది. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు. కానీ ఇలాంటి పెళ్లి మాత్రం వద్దే వద్దనిపించేది. వయసు పెరిగి బుద్ధి వికసించిన కొద్దీ క్రమంగా ఈ విరక్తి ఎక్కువైంది. దాంతో పాటు వివాహం అనేది ఒక అందమైన కలగా మారి అదో ప్రపంచంగా ఏర్పడింది. నా భర్తగా నా జీవితంలో రావాల్సిన వ్యక్తిలో నేను కోరుకునే అర్హతలు ఏమిటో చెప్పనా? అతను పేదవాడైనా పర్వాలేదు, సమర్థుడై ఉండాలి. నన్ను ప్రాణంతో సమానంగా చూసుకోవాలి. అతని ఆనందం, సుఖం, శాంతి అన్నీ నాతోనే నిండి ఉన్నట్టుగా భావించుకోవాలి. నా జీవన శోభకి అతను కరదీపిక కావాలి. అతని ఆశలకి, ఆదర్శాలకి నేను కేంద్ర బిందువునవ్వాలి. ఈ ప్రపంచంలో ఏ సంపద ఇవ్వలేని సుఖం అతని సాన్నిహిత్యంలో నాకు లభించాలి. మా ఇద్దరి మధ్య అనురాగానికి తప్ప ఇంక దేనికి ప్రాధాన్యత ఉండకూడదు. పురుషుడి పట్ల స్త్రీగా నా బాధ్యతలు నాకు తెలుసు. అలాగే స్త్రీ పట్ల తన బాధ్యతలు సుస్పష్టంగా తెలుసుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఇది నా స్వప్నం. ఎప్పటికీ నిజం కాని ఈ ఎండమావిని చూస్తూ భ్రమపడడం నాకు ఆనందం. నేను కోరుకున్న వ్యక్తి నాకెలాగూ దొరకడు. నేను జీవితాంతం కన్యగా ఉండిపోవడం నిజం. నేను ముందే చెప్పాను, ఏదో ఒక పెళ్లి అనుకునే పెళ్లి నేను చేసుకోనని. కాబట్టి అనంత్, నాకెంతో ప్రియమైన ఈ సుందర స్వప్నాన్ని మీ విజయ్ కోసం ప్రతీకారం పేరట నాశనం చేసుకోలేను. నన్ను మన్నించు నువ్వు. ఈ ఒక పెళ్లి మినహాయిస్తే నీ స్నేహితురాలిగా నేను ఒక్క విజయ్‌తోనే కాదు, ఈ చరాచర ప్రపంచంతో నీకోసం హోరాహోరీగా పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వేది చేయమంటే అది చేస్తాను. అనంత్, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనే ఆశ నాకుంది. మరొకసారి నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవరూ లేరనే సంగతి మర్చిపోకు. నీ రోజా. రోజా అనంత్‌కు రాసిన ఈ ఉత్తరాన్ని విజయ్ ఒకసారి కాదు 10 సార్లు, 20 సార్లు చదివాడు. అయినా అతనికి తృప్తిగా అనిపించడం లేదు. ఇంకా ఇంకా చదవాలనిపిస్తోంది. మంచం మీద కూర్చుని, పడుకొని, లేచి గదిలోకి అటు ఇటు పచారులు చేస్తూ, మధ్య మధ్యలో ఆగిపోతూ, గుమ్మం దగ్గర నిలబడి ఇలా ఎన్నో సార్లు చదివాడు. అనంత్ వివాహం అనంత్‌ని వివాహం చేసుకోవడానికి రోజా సుముఖంగా లేదు. ఇది సత్యం. కానీ అతని కళ్ళు ఆ విషయం కంటే రోజా వ్రాసిన సుందర స్వప్నం మీద తదేకంగా నిలిచిపోతున్నాయి. అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ముఖంలోకి ఎరుపు రంగు పాకి వచ్చింది. ఇదెలా సంభవం? వివాహం గురించి రోజా కలలు గంటున్నానంటున్న ఈ స్వప్నం తనది. తన మనసులో ఉన్న ఆలోచనలు రోజా మాటల్లో వెలువరించినట్టుగా అయింది. అదెలా సాధ్యం? ఒకే భావం, ఒకే ఆశ ఇద్దరు వ్యక్తుల్లో ఒకే రకంగా రూపుదిద్దుకోగలుగుతుందా? ఎంత విచిత్రం! విజయ్‌కి మతిపోయినట్టుగా ఉంది. ఎలాగో అనిపించసాగింది. ఇన్ని రోజులు తనలా ఈ విధంగా ఎవరూ ఆలోచించలేరని, అందులో ముఖ్యంగా ఆడవాళ్లు అసలే అసంభవమని అనుకుంటూ వచ్చాడు. విజయ్‌కి హఠాత్తుగా ఆ గదిలో ఎక్కడా గాలి లేనట్టుగా, ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా, ఊపిరి ఆడనట్టుగా అనిపించసాగింది. వెంటనే బట్టలు మార్చుకుని బయటకొచ్చేశాడు. పార్కులోకొచ్చి కూర్చున్న విజయ్ మరోసారి జేబులో నుంచి ఉత్తరం తీసి శ్రద్ధగా, ఆసక్తిగా చదివాడు. రోజా రాసిన ఆ వాక్యాలు చదువుతుంటే అతని గుండెల్లో చిత్రమైన స్పందన మొదలైంది. మాట మాటకి మళ్ళీ అదే అనిపించసాగింది. తన ఊహలు, తన గుండెల్లో గుప్తంగా ఉన్న ఆలోచనలు రోజా కలం నుండి ప్రాణం పోసుకున్నాయి. అతనికి సగం ఆనందంగా, రెట్టింపు విషాదంగా కూడా అనిపించసాగింది. ఈ ప్రపంచంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? ఈ అమ్మాయి, ఈ రోజా గాకుండా ఇంకే ఆడపిల్లైనా అయ్యుంటే ఎంత బాగుండేది! ఎంత కష్టమైనా ఆ అమ్మాయిని చేరుకునేవాడు, తన దాన్ని చేసుకునేవాడు. కానీ రోజా అసంభవం, పూర్తిగా అసంభవం. మెల్లగా వెనక్కు వాలిన విజయ్ ఒక చేయి మడిచి తల క్రింద పెట్టుకుని పచ్చగడ్డిలో వెల్లకిల్లా పడుకున్నాడు.
నీలాకాశంలో దూదిపింజల్లా ఉన్న తెల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా తేలిపోతున్నాయి. విజయ్ మనసంతా మధురంగా, కోపంగా, విషాదంగా, నిరాశగా, సర్వభావ సమ్మేళనంగా తయారైంది. అతనికెందుకో తన అపరాధం రెట్టింపు అయినట్టుగా ఉంది. ఆ రోజు ఈ ఉత్తరం తీసుకుని అనంత్‌ని పెళ్లి చేసుకోనని చెప్పడానికి వచ్చింది కాబోలు రోజా. కానీ తనకేం తెలుసు? అయినా ఇదేం చిత్రం! ఎప్పుడూ చీమకి కూడా అపకారం చేయని తను ఈ అమ్మాయిని ఇంత దారుణంగా హింసించాడు. అది ఆ అమ్మాయి స్వయంగా చేసుకున్న అపరాధమే. అనంత్, రోజా కలిసి తనని ఫూల్ చేశారన్న విషయం గుర్తుకు రాగానే అతని మనసు రోషంతో ఒకసారి మళ్ళీ చర్రమంది. ఇద్దరూ ఇద్దరే. నిప్పుతో చెలగాటం ఆడినట్టు ఎందుకలా నాటకమాడాలి? వాడికి బుద్ధి లేదు నిజమే. కానీ ఆ అమ్మాయి ఆడపిల్ల. ముందు వెనుక చూసుకోవద్దు. విజయ్ మనసులో ఉవ్వెత్తుగా లేచి పడుతున్న కోపాన్ని, రోషాన్ని రోజా వ్రాసిన ఉత్తరం విచిత్రంగా శాంతపరచసాగింది. తెలిసి చేయని, తెలియక చేయని తన వల్ల ఒక పొరపాటు జరిగింది. అవతల వ్యక్తి అమాయకురాలు అవని కాకపోని తన మూలంగా అన్యాయమే జరిగింది. మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? పరధ్యాసగా ఆలోచిస్తున్న విజయ్ నువ్వా అన్న పిలుపు వినిపించటంతో ఉలిక్కిపడి తిరిగి చూశాడు. ఎదురుగా వేణుగోపాలరావు గారు దగ్గరగా వస్తున్నారు. ఆయనకి కాస్త వెనకగా రాధ చేయి పట్టుకుని రోజా నడిచి వస్తోంది. ఒక్క క్షణం విజయ్ ఆకాశం నుంచి కింద పడిన వాడిలా చూడసాగాడు. వేణుగోపాలరావు గారు విజయ్ కూర్చున్న చోటుకి దగ్గరగా వచ్చి అతనికి ఎదురుగా పచ్చగడ్డిలో కూర్చుంటూ, ఏమిటి ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశావు? ఇంటికి వచ్చి నువ్వు ఎన్ని రోజులైందో తెలుసా? అన్నారు నిష్ఠూరంగా. విజయ్ లేచి కూర్చున్నాడు. అతని ముఖంలో రక్తం ఒక్కసారిగా పొంగి వచ్చింది. అప్రయత్నంగా, వేగంగా చేతిలో ఉన్న కాగితాన్ని గుప్పెట్లోకి మూసేసి ప్యాంట్ జేబులోకి తోసేశాడు. రోజా విజయ్ వైపు చూడలేదు. వేణుగోపాలరావు గారితో పాటు అక్కడికి వచ్చి కూర్చోలేదు. రాధ చేయి పట్టుకుని దూరంగా తీసుకెళ్ళింది. ఫౌంటైన్ అంచు మీద కూర్చుని ఫౌంటైన్లోంచి జల్లుగా పైకి లేచి క్రిందకి పడుతున్న నీళ్లను చూపిస్తూ రాధకేదో చెప్పసాగింది. ఇటువైపు వీపు పెట్టి కూర్చున్న రోజాని విజయ్ మొదటిసారిగా ద్వేషంగాని కోపంగాని లేకుండా చూడసాగాడు. విజయ్, నీకు పనులు తొందర ఏదీ లేకుండా ఉంటే ఒక్క అరగంట మనం ప్రశాంతంగా, ఏకాంతంగా కూర్చోవాలి. నీతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి అన్నారు వేణుగోపాలరావు గారు. విజయ్ అలాగేనన్నట్టు తలూపాడు. కానీ అతని మనసు ఆయన ఏమంటున్నారో గమనించలేదు. ఈరోజు రోజాను చూస్తుంటే అతనికి ఎలాగో ఉంది. రోజా అనంత్ రాసిన ఉత్తరం తనను చదివానని చెప్తే, అది తన స్వప్నమని కూడా చెప్తే విజయ్కి హఠాత్తుగా వేణుగోపాలరావు గారు ఒక్క క్షణం తనని రోజాని ఒంటరిగా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండనని అనిపించసాగింది. విజయ్ గుండెల్లో రేగుతున్న ఈ సంచలనం ఏమాత్రం ఎరగని రోజా ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది. ఈరోజు ఈ పార్కుకి వేణుగోపాలరావు గారిని ఒక విధంగా బలవంతం పెట్టి తనే స్వయంగా తీసుకొచ్చింది. ఈ ఆరుబయల్లో ప్రశాంతంగా చల్లగా ఉన్న ఈ పరిసరాల్లో ఆయనకి మెల్లగా చందు విషయం చెప్పేయాలని ఆశపడింది. కానీ తీరా పార్కులోకి అడుగుపెట్టగానే దూరంగా పచ్చగడ్డిలో తల కింద చేయి పెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ కలలు కంటున్నట్టు పడుకుని ఉన్న విజయ్ కనిపించాడు. వేణుగోపాలరావు గారు విజయ్ని చూడగానే, అరే విజయ్ ఇక్కడున్నాడే అంటూ సంభ్రమంగా వడివడిగా అతని వైపు అడుగులు వేశారు. గతుక్కుమన్నట్టు ఆగిపోయిన రోజాకి తను వచ్చిన పని కాదు అన్నట్టు సుస్పష్టంగా తెలిసిపోయింది. మనసంతా హఠాత్తుగా గరళం మింగినట్టుగా చేదుగా, విషాదంగా అయిపోయింది. అందుకే రాధని తీసుకుని దూరంగా వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచన రాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.